చేసి గుడ్ల పులుసు అనమాట. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్న, ఆయిల్ కూడా పోసేసుకున్న, హీట్ అవుతుంది. సో ముందు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా చింతపండు పులుసు, అల్లం పేస్ట్ అండ్ పసుపు. గాయస్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్ల పులుసు అనమాట. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను, 2 స్పూన్స్ ఆయిల్. తర్వాత పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, ఆనియన్స్ అండ్ కొత్తిమీర. బాగా మగ్గాలి. పసుపు, అల్లం పేస్ట్, మిక్స్ చేసేసుకున్నాం. ఒక 5 minutes. చింతపండు పులుసు అనమాట, ఎంత అవసరం అంత ఫిల్టర్ చేసేసే మొత్తంలో. సో ఆనియన్ మగ్గిపోయింది, ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. పులుసు పోసేసుకున్నాం. ఇంకా ఎంత కావాలో అన్ని వాటర్ పోసేసుకున్నాము. సరిపడ గరం మసాలా, ఒక చిన్న బెల్లం ముక్క, మిక్స్ చేసేసుకున్నాం. సో సాల్ట్ కూడా వేసేసుకున్నాను, బట్ వీడియో తీయలేదనమాట. ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకొని తర్వాత కారం కూడా వేసేసుకున్నాను. సో ఇక్కడ కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. సో మనము ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్కి కొద్దిగా చిన్న కాట్లు పెట్టేసుకొని వేసేసుకొని ఒక 10 minutes మళ్ళీ మూత పెట్టేసుకుంటే కర్రీ ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒక 5 minutes గ్యాప్ పెట్టేసుకుంటే కర్రీ ఇంకొద్దిగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో గుడ్ల పులుసు రెడీ. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.